ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రగతి జూనియర్ కళాశాల, కస్తూరిబా గాంధీ విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు మెరుగైన మార్కుల కోసం కూడా పలువురు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం 6 గదుల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ వెల్లడించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి జూన్ 4వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శాంతి ఆదేశాల మేరకు ఏఎన్ఎంలు పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు ఆదేశాల మేరకు కానిస్టేబుల్ షేక్ నాజర్ వలీ, మహిళా పోలీస్ శిరీష, హోంగార్డు కడప ప్రతాప్ రెడ్డి బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్లు పేర్కొన్న ప్రిన్సిపల్ ప్రభాకర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఉదయం 8:30కే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, రెండో సంవత్సరం విద్యార్థులు మధ్యాహ్నం 2 గంటలలోపు కేంద్రానికి రావాలని సూచించారు. అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్ అండ్ మెడికల్ కిట్ ఏర్పాటు ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు రాసే ఏర్పాటు కలిగిస్తున్నాం. విద్యార్థులు ఉదయాన్నే 8:30కి లోపలికి అలౌ చేస్తాము. 8:30 లోపలికి రావాల్సిందిగా 8:30 నుంచి వారి ఊర్ల నుంచి ఇన్ టైంలో వచ్చేటట్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రశాంతంగా పరీక్షలు రాసే ఏర్పాట్లన్నీ మేము కల్పిస్తున్నాం.